ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 30వ వచనము. నీతిమంతుల నోరు జ్ఞానమును కూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. ఆమెన్. హల్లెలూయా. భక్తుడైన దావీదు మహారాజు గారు వాక్యము ద్వారా మనకు ఈ విధముగా తెలియజేయుచున్నారు. నీతిమంతులు నోరు తెరిచి ఏది మాట్లాడినా జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడతారు, న్యాయమైన మాటలు మాట్లాడతారు. ప్రియ సహోదర సహోదరి, మనకు జ్ఞానము కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. మనకు జ్ఞానము కలగాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. జ్ఞానవంతులుగా పిలువబడేవారు దేవుని యందు భయభక్తులు గలవారు. కావున ప్రియ సహోదర సహోదరి, జ్ఞానవంతుడుగా ఎంచబడి ఉన్నాడు అంటే వారు తప్పకుండా నీతిమంతులై ఉంటారు. కావున మనమందరము దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానవంతులుగా నీతిమంతులుగా ఎంచబడదాం. జ్ఞానము కలిగి జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.